రోజుకి గురువు అనే పదానికి కనీసం మర్యాద గౌరవం లేకుండా పోతుంది. చదువు చెప్పరా చవట అంటే అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఒక అమ్మాయిని ఏకంగా గర్భం దాల్చేలా చేసి ఆ వీడియోలను సైతం ఇంకొకరు రికార్డు చేసి దాని ద్వారా మళ్ళీ ఆ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో ఈ దారుణం జరిగింది. బిఈడి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని పైన ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అద్దాలు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఏమీ తెలియని నేను కొన్ని పదాలు ఇక్కడ వదిలేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నంగనాచిలాగా చాలా బుద్ధిమంతుల్లాగా శుద్ధపూసలా కనిపించేటువంటి ఈ అద్దాలు పెట్టుకున్న వ్యక్తి లక్ష్మణ్ రావు. ముందుగా ఈ ప్రబుద్ధుడు చేసినట్టు ఘనకార్యం ఏంటనంటే ఒక అమ్మాయిని లోబరుచుకొని అమ్మాయి గర్భం దాల్చేలా చేశాడట. ఆ బాధితురాలు గర్భం దాల్చింది. అయితే నేను సారీ మళ్ళీ చెప్తున్నాను, బట్ ఇక్కడ నీచ్ కమిన్ కుత్తే చదువు చెప్పరా చవట, నీ దగ్గర చదువుకోనికి వచ్చిందిరా అమ్మాయి. నీ దగ్గర నువ్వు ఏదో చదువు చెప్తే ఆ చదువు ద్వారా నలుగురికి ఇంకొకరికి ఉపయోగపడి ఆ చదువు నేర్పించి మంచి మార్గంలోకి తీసుకెళ్ళడం కోసం వచ్చింది చదువు నేర్చుకునే అమ్మాయి. నీచ్ కమిన్ మనిషివా లేకపోతే ఇంకేమన్నా మృగానివా? అయితే ఈ ప్రబుద్ధుడే, ఈ హల్వాగాడే ఫస్ట్గా ఆ అమ్మాయి గర్భం దాల్చేలా చేశాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చింది. అయితే ఈ క్రమంలోనే ఈ వీడియోల్ని ఇంకో ప్రబుద్ధుడు, ఈ రైట్ సైడ్ చూడండి శేఖర్ రెడ్డి, వీడు రికార్డ్ చేశాడంట. వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోస్ని, వారు ఆ అమ్మాయిని లైంగిక లోబరుచుకున్న వీడియోస్ని అన్నింటినీ వీడు రికార్డ్ చేసి ఈ రికార్డింగ్లు దగ్గర పెట్టుకొని మళ్ళీ వీడు ఆ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆల్రెడీ అవులా 1, ఈ హల్వాగాడు 1, హల్వాగాడు 2, ఈ ఇద్దరి నిర్వాహకాన్ని తట్టుకోలేక అమ్మాయి వీసీకి కంప్లైంట్ చేసింది. ఇక వీసీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన విచారణ చేపడుతున్నారు. బయట అమ్మాయిలు కనీసం చదువులో కూడా వెళ్ళొద్దా, ఇక చదవడం కూడా వెళ్ళొద్దా? సోషల్ మీడియా కోసం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, బయటికి ఇంకెక్కడికైనా వెళ్దామంటే నలుగురు ఏమనుకుంటారని బాధ. తల్లిదండ్రులు కూడా ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారని చెప్పి అప్పటికే సంఖ్యలేసి అమ్మాయిలను బయటికి రాకుండా నిర్బంధించేస్తున్నారు. స్టిల్ ఇది ఉందా అని అంటే 100% గ్రామాల్లో ఇంకా ఇది ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేనటువంటి ఆ తల్లిదండ్రులు ఇంకా కూడా అమ్మ బయట బాగాలేదు పరిస్థితి, వాడు అట్లా చేసిందట, వీడు ఎట్లా చేసిందట, పెళ్లి చేసుకున్నాడు మోసం చేసిందంట, ప్రేమ పేరు చెప్పి ఇంకొకటి లైంగికంగా లోబరుచుకున్నాడంట, అత్యాచారాలు చేస్తున్నాడట, మానభంగాలు చేస్తున్నాడట, బయటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి అమ్మాయిలని చాలా కట్టడి చేసి సంఖ్యలేసి ఇంకా మళ్ళీ మూలకుంచే ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దో గొప్ప చదువుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు చదువుల కోసం అని చెప్పి తాము ఎలాగో చదువుకోలేదు, నా పిల్లలనే చదువుకోవాలని చెప్పి కాయా కష్టం చేసి కూటికి లేకపోయినా అమ్మాయి చదువు కోసం అని చెప్పి ఖర్చు చేద్దామని ఏదో నానా కష్టం చేసి పాచి పని చేసి ఇంకా దారుణంగా మున్సిపాలిటీలో డ్రైనేజీలు సైతం క్లీన్ చేసి ఆ అమ్మాయిలను చదివిస్తున్నారు. కానీ పోయిన తర్వాత చదువు చెప్పేటువంటి విద్యాలయాల్లో కూడా ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, ఇటువంటి హల్వాగాలు చేయడం మూలంగా ఇక్కడ కూడా సమస్యనా? అక్కడికి వస్తేనైనా బాగుపడతాం, చదువుంటే ఏదైనా సాధించగలుగుతామనేటువంటి వాళ్ళ లక్ష్యాన్ని మళ్ళీ చిదిమేస్తున్నారా? ఆల్రెడీ ఇక్కడ కనిపించినటువంటి ఈ స్పెట్స్ పెట్టుకున్నటువంటి లక్ష్మణ్ రావు అనేటువంటి ఈ ప్రొఫెసర్ ఆ బీఈడి చదివే విద్యార్థులు లైంగికంగా లోబరుచుకొని హరాస్ చేసి ఆ అమ్మాయిని 1-2 సార్లు ఇబ్బంది పెట్టి అనుభవించి తనని గర్భం దాల్చేలా చేసినటువంటి ఆ దుర్మార్గుడే ఉన్నాడంటే ఆ వీడియోలు రికార్డ్ చేసి ఇంకొకటి వానికి తోడు, నువ్వు ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి పోయావు కదా, ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నాతో కూడా నువ్వు సహకరిస్తే ఓకే, లేకపోతే ఈ వీడియోలు బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి ఈ దుర్మార్గాలు, ఈ ప్రొఫెసర్ యొక్క నానా హైరానా, వీళ్ళ టార్చర్, ఈ నీచ్ కమిన్ కుత్తేగాలకు తట్టుకోలేక వీసీ కంప్లైంట్ చేసిందంట. అరే వెదవలారా, మీలాంటి వాళ్ళు ఇంత ఖండకావరం ఉండి బలుపు మదం ఉంటే అడవిలో పట్టుకొని తిరగండి, లేకపోతే ఇంతైనా విషయాలను తీసుకొని చచ్చిపోండి, మీ వల్ల ఏం ఉపయోగం లేదు. మీకు ఆ అమ్మాయి వయసు పిల్లలు ఉన్నట్టున్నారు, మీ వయసు చూస్తుంటే, మీ మొహాలు చూస్తుంటే, కనీసం మీరు ఆ సమయంలో అలా టార్చర్ చేసే సమయంలో మీకు ఓ తల్లి ఉంది, మీకు ఓ చెల్లి ఉంది, మీకు ఓ కూతురు ఉందన్న విషయాన్ని మొత్తం మర్చిపోయారా అల్వాగాలలా? ఇంత దుర్మార్గమా? వాడొకడు 10th క్లాస్ అమ్మాయిపై హరాస్ చేస్తాడు, ఇంకొకడు మర్తన చేయించుకుంటాడంట, మసాజ్ చేయించుకుంటాడంట. ఇటువంటి వాళ్ళని నిజంగా నేను కాసేపు మనం ఒక మనిషిలాగా సామాన్యమైన వ్యక్తులాగా ఆలోచిస్తే జర్నలిస్ట్ అనే విషయం పక్కన పెడితే నడి రోడ్డు పైన గుండు కొట్టించి చెప్పుల దండలు మెడలో వేసి గాడిదపై ఊరేగిస్తూ ఊరంతా వీడిని ప్రచారం చేయాలి. అప్పుడు కానీ ఇంకొకటి సిగ్గు రాకుండా ఉంటుంది.
యూనివర్సిటీ విద్యార్థులు, సంస్కృత అనేటువంటి యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న విద్యార్థి పైన ప్రొఫెసర్లు అంటే మీరు ఎంత ఎంత విజ్ఞత ఉండాలరా, మీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది? సార్ అని చెప్పి మీరు మీ దగ్గర చదువుకున్న వాళ్ళు రేపటి రోజున సీఎం అయినా పిఎం అయినా సార్ అనే సంబోధిస్తారు. అటువంటి గౌరవం మీకు దొరికేది. ఆ పేరుకే కలంకం తీసుకొని ఇటువంటి పెద్దలు కొంతమంది చేసేటువంటి నిర్వాకాల దూరంగా గురువు అనేటువంటి పేరుకే కలంకం తీసుకొస్తున్నారు. ఆ యాజమాన్యాల ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేగాలని ఆయా విద్యాలయాల్లో లేకపోతే ఒక మంచి చెప్పాల్సినటువంటి స్థానం ఎవడైనా సరే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే డెఫినెట్గా వాడిని ఇంకొకరు అటువంటి విధంగా జరగకుండా ఉండాలంటే ఎంత కఠినంగా ఉండాలంటే శిక్షలు రోడ్లపైకి తీసుకొచ్చి ఇంకోసారి ఇటువంటి ఘటనలు కనీసం ఆలోచన రావాలన్నా కూడా ప్యాంట్ తడుపుకోవాలి. అటువంటి సంఘటనలు ఉండాలి. వాళ్ళని డైరెక్ట్గా పూర్తిగా చంపేసి ఈ ఎన్కౌంటర్ ఇటువంటి పదాలు ఉపయోగించకండి. ఇలాంటివన్నీ కూడా పరిష్కార మార్గాలు కాదు. చాలా దారుణంగా శిక్షించి నడు రోడ్డుపై అందరి ముందు వాళ్ళ పరువు తీస్తే తప్ప ఇంకా ఏం ఉపయోగం ఉండదు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఈ ఘటన పైన అక్కడ కాలేజీ యాజమాన్యం, వీసీ, పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ దుర్మార్గానికి పాల్పడి ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసి అబ్బాయిని పై లైంగిక దాడికి చేసి గర్భం దాల్చేలా చేశాడు. ఇంకొకడేమో ఆ రికార్డులు చేసి ఆ రికార్డుల ద్వారా మళ్ళీ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం. సో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది? పోలీసులు ఎలా దీనిపై విచారిస్తున్నారు? మనోజ్, ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటన తిరుపతిలోని నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో జరిగింది. అయితే ఏదైతే ఈ లక్ష్మణ కుమార్ అనేటువంటి ప్రొఫెసర్ ఆ అమ్మాయి మీద లైంగికంగా ఉన్నటువంటి దాడి చేస్తున్నటువంటి తరుణంలో వేరే అతను వీడియో సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, అతను కూడా బ్లాక్ మెయిల్ చేయడం, అనేక రోజులుగా కూడా విద్యార్థిని మానసికంగా క్షోభను అనుభవించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి విద్యార్థిని ఎవరైతే వైస్ ఛాన్సలర్ కి ఫిర్యాదు చేసి ఈ రకంగా నా మీద దాడి చేస్తున్నారంటూ కూడా చెప్పుకుని బోరున విల్లపించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన కూడా అనేక రోజులుగా విద్యార్థిని భరించలేకనే ఫైనల్ గా వైస్ ఛాన్సలర్ దగ్గరికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత వైస్ ఛాన్సలర్ మేము పోలీస్ స్టేషన్ లో తెలియజేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఆ అమ్మాయి నేను ఇక్కడ ఉండలేనంటూ కూడా ఒరిస్సాకు చెందినటువంటి విద్యార్థిని తిరిగి ఆ తల్లిదండ్రులతో పాటు ఒరిస్సాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు వైస్ ఛాన్సలర్ నమోదు చేశారు. కూడా నిన్న నైట్ డిఎస్పీ స్థాయి అధికారి కూడా యూనివర్సిటీకి వెళ్లి పూర్తి